నమస్తే, దిస్ ఇస్ కవిత. వెల్కమ్ టు మై ఛానల్. వచ్చే సంక్రాంతి కల్లా తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది ఎలా చేస్తారు? మీరు అన్నట్టుగా ఎక్కువ ఏజ్ వాళ్ళు లేకపోతే ఎవరు ఉన్నారు ఎక్కువ వలనబిలిటీ అనేది ఉంటుంది, ఎవరిని ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ ఒక 1 month లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ ఓన్ వ్యాక్సినేషన్ కదా, అంతే అంతే కదా. ఎవ్రీథింగ్ గోస్ వెల్. మనకి 4 వారాలు అంటే వ్యాక్సినేషన్ ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనగానే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్ని మీడియాలో WHO ప్రతినిధులు కొంతమంది చెప్తున్నారు భారతదేశానికి సంబంధించి సెకండ్ వేవ్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇమ్యునేటెడ్. మాత్రం అర్థం చేసుకోవాలి, మన జీవితాలు కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత ఈ కోవిడ్కి సంబంధించి గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మనం సెకండ్ వేవ్ సంబంధించి మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా దేశం. దిస్ ఈస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసినటువంటి ఎఫర్ట్స్ వీటన్నిటికీ కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా అనిపిస్తోంది? మొన్నటిదాకా మీరు చూసారు, పండగలు అయ్యాయి, బతుకమ్మ, దసరా, ఆ తర్వాత GHMC ఎలక్షన్స్. సో వాట్ డూ యూ ఫీల్? కేసెస్ అనేవి తగ్గుముఖం పట్టాయా? ఎలా ఉన్నాయని మీకు అనిపిస్తోంది ఇప్పుడు? ముందుగా మీకు కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ గత 10 నెలల నుంచి కూడా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ తర్వాత మా హెల్త్ మినిస్టర్ రాజేంద్ర గారు నిరంతరం మమ్మల్ని గైడ్ చేస్తూ అడ్వైజ్ చేస్తూ ఏదైతే సపోర్ట్ చేస్తారో ఆ ఫలితాన్ని ఈరోజు చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఏదైతే ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఇస్తున్న అడ్వైజెస్ అనుకోండి, అలర్ట్స్ అనుకోండి, ఎప్పటికప్పుడు ఈ COVID-19 నిబంధనలకు అనుగుణంగా పాటించాలని చెప్తున్నారు. వాళ్ళు చూసా తప్పకుండా పాటించాలి. ప్రజలు కూడా గత 10 నెలల నుంచి కూడా చాలా త్యాగాలు చేయడం జరిగింది. లక్షలాది మంది ప్రజలు వాళ్ళ లైవ్లీహుడ్స్ కోల్పోయారు. ఎందుకంటే ఇంకా మనం ఇలాంటి పరిస్థితులు మనం కంటిన్యూ చేయాలి. సో ఇది ప్రజలు ప్రభుత్వం సమిష్టి కృషితోని మనం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ని, ఆ వ్యాధిని పూర్తిగా కట్టడి చేసుకున్నామని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈరోజు 55,000 పైగా మనం పరీక్షలు నిర్వహిస్తున్నా సరే కేవలం మనకి 500-600 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. అలాగే మన హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా చాలా తక్కువ స్థాయిలో మనకి ఈరోజు నమోదవుతున్నాయి. మన పాజిటివ్ రేట్ కేవలం 1% మాత్రమే ఈరోజు ఉంది. అండ్ మన టెస్టుల సంఖ్య కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 68 లక్షల పైగా మనం కేసులు చేసుకున్నాం. అంటే మనం ప్రతి 10 లక్షల మంది జనాభాలో ఆల్మోస్ట్ 1,63,000 పరీక్షలు వేయించుకున్నాం. అంటే ప్రతి 10 మందిలో ఆల్మోస్ట్ ఒక ఇద్దరికి మనం ఈరోజు పరీక్షలు వేయించుకోవడం జరిగింది. సో ఈ చర్యలన్నీ కూడా మొదటి నుంచి కూడా మనం ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ఈ వైరస్ని కట్టడి చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో ఇకపోతే వైద్య ఆరోగ్య శాఖ కూడా గత 10 నెలల నుంచి మా ఫ్రంట్లైన్ వర్కర్స్, ఆశాస్ అనుకోండి, తర్వాత మా ANMs, తర్వాత డాక్టర్స్, స్టాఫ్ నర్స్ అందరూ కూడా వివిధ స్థాయిలో వేలాది మంది ప్రాణాలను కాపాడటం కోసం అండ్ ఈ ప్రజలు ఈ వ్యాధి వైరస్ బారిన పడటం కోసం అనేక చర్యలు చేపడుతుంది. ఆ ప్రాసెస్లో భాగంగా వేలాది మంది అంటే 3,500 పైగా మా హెల్త్ కేర్ ఫంక్షన్ తీసి ఈరోజు ఈ పోరాటంలో కోవిడ్ బారిన పడ్డారు. 35 మంది పైగా ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. సో ఈరోజు వాళ్ళు ఏదైతే సాక్రిఫైస్ చేశారో వాటి ఫలితాన్ని కూడా మనం ఈరోజు చూస్తున్నాం. సో నిజంగా మా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీరు నాన్ స్టాప్ ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఉండాలి. చాలా మంది కూడా మీ టీంలో ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ అనేది వచ్చింది. సో మీరు ఎలాంటి పర్సనల్ కేర్ అనేది మీరు తీసుకుంటున్నారు? యాక్చువల్గా గత 10 నెలల నుంచి కూడా అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు ఏం తెలియదు, అందరికీ భయమే. ఎస్పెషల్లీ March 2nd మనకి ఏదైతే ఫస్ట్ కేసు రిపోర్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అసలు ఇది ఏం వైరస్, అది ఎలా ప్రవర్తిస్తుంది, ఎవరు ఎలా ప్రవర్తిస్తుంది, అసలు వైరస్ ఒకటేనా, ఇంకేమైనా డిఫరెంట్ వైరస్ ఉన్నాయా? ఎందుకంటే వైరస్ డిఫరెంట్ పర్సన్స్లో డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది. కొంతమంది వ్యక్తుల్ని ఎందుకు ప్రాణాలు తీసుకుంటుందో తెలియదు, లోపల బాడీలో ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో ఆందోళనలు, ఆదుర్ద. మనం లాక్డౌన్ పెట్టుకున్నాము, ఎక్కడికడికి మనం బంధించాము, వైరస్ని బంధించుకున్నాము, దాంతోపాటు మనం బంధించుకున్నాము. కానీ ఎక్కువ రోజులు మనం అలా బంధించుకోలేని పరిస్థితి. ఎందుకంటే లైవ్లీహుడ్స్ మనకి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మన ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో అయితే, దేశంలో అయితే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కుదలేకపోయినాయి. సో అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఇది నిజంగా ఒక కంటికి కనిపించిన ఒక వైరస్ మీద మనం యుద్ధం చేస్తున్నాం ఇన్ని రోజులు. బట్ థ్యాంక్ గాడ్ గత 10 నెలల నుంచి ఏదైతే చేస్తున్నామో నెమ్మదిగా బయటికి రావడం జరిగింది. మనం అన్ని రకాల వ్యవస్థల్ని మనం
సర్దుబాటు చేసుకుంటున్నాం. అట్లే ప్రజలు కూడా ఆ భయం నుంచి ఆందోళన నుంచి బయటకు వచ్చారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మన సొంత ఫ్యామిలీలో వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడ్డా లేకపోతే చనిపోయినా సరే మనం దగ్గరికి పోయిన పరిస్థితి. ఓకే, అంటే ఎందుకంటే అంటే మన మానవత్వాన్ని మనం కోల్పోతున్నాం. మనుషులు ఇంత ఇన్సెన్సిటివ్ అవుతున్నారా? మా గాంధీ హాస్పిటల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ కార్యక్రమాలు మీరే కానిచ్చేయండి చేయండి అంటాం. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే హ్యూమన్ బేస్ మీద ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో చాలా బాధగా ఉండే. అండ్ ఎస్పెషలీ మా ఆఫీస్లో తీసుకుంటే టచ్ వుడ్ ఇంతవరకు అయితే నేను వైరస్ బారిన పడలేదు గత 10 నెలల్లో. అంటే మేము తీసుకున్న జాగ్రత్తలు, ఎందుకంటే మన ప్రజలకు ప్రతిసారి పదే చెప్తున్నాం, మీరు ఏదైతే జాగ్రత్త తీసుకోవాలో, ఏదైతే మీ జీవన విధానంలో భాగం చేసుకోవాలో అని మేము చెప్తున్నామో అవి కూడా మేము తూచా తప్పకుండా పాటించాం. బట్ పాటించినా సరే ఎక్కడో ఏదో విధంగా ఈ వైరస్ మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది. మా ఆఫీస్లో నాతో పనిచేసిన టీం ఏదైతే 40 మంది 10 నెలలు వచ్చినారో ఆల్మోస్ట్ ఒకళ్ళ తప్పితే అందరూ ఈ వైరస్ బారిన పడ్డారు. కొంతమంది సీరియస్గా హాస్పిటల్ అయ్యారు, థ్యాంక్ అందరూ బయటకు వచ్చారు. బట్ పర్సనల్గా చూస్తే నా వరకు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షలాది మంది ప్రజల్ని మనం సేవ చేయగలిగినా సరే పర్సనల్గా నేను మా నాన్నగారిని కోల్పోవడం జరిగింది ఇదే వైరస్కి 3 నెలల క్రితం. 25 రోజులు ఆల్మోస్ట్ ఆయన కూడా బతకడానికి పోరాటం చేసి అయినా సరే ఐ థింక్ తన కోవిడ్తోనే యాక్చువల్లీ నా దగ్గర ఉంటే ఆయన ఎక్కడ నా ద్వారా అతనికి వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రతిరోజు బయటకు వెళ్తుంటాను, ఎంతోమంది కలుస్తుంటాను. కాబట్టి నా దగ్గర కాకుండా మా నేటివ్ ప్లేస్ కొత్తగూడెంలో వాళ్ళని పెట్టడం జరిగింది, అమ్మని నాన్ని. బట్ దురదృష్టవశాత్తు వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ 20 రోజులు హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళని కోల్పోవడం జరిగింది. అది అత్యంత బాధాకరమైన విషయం. తర్వాత ఒక సమయంలో అనిపించింది వదిలేద్దాము అన్న పరిస్థితులు కూడా వచ్చాయి. బట్ తర్వాత గుండె నిపుణం చేసుకొని నాకులాగా ఎవరు వాళ్ళ తల్లుల్ని లేకపోతే వాళ్ళ తల్లుల్ని వాళ్ళ అమ్మమ్మల్ని తాతల్ని కోల్పోవద్దు. సో దానికోసం ప్రజలకి మనం ఎంత చేద్దామని చెప్పేసి అదే మోటివేషన్తో మా టీం మెంబర్స్ అందరినీ ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా ఆ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత మేము మా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ధైర్యం చెప్తూ గైడెన్స్ ఇస్తూ ముందుకు తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్కి సంబంధించి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది, ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పారు, మాకు కూడా గత నెల క్రితం పండుగలు చాలా వచ్చాయి ఫెస్టివల్స్. అండ్ మన తెలంగాణలో బతుకమ్మ, తర్వాత దసరా అంటే ఫెస్టివల్స్ పండుగ ఎప్పుడు ప్రజలు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు బయటకు వెళ్దాము, ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి. ఆ తర్వాత జీహెచ్ఎంసీ సెలక్షన్స్ వచ్చాయి. 1 కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో 10-15 రోజులు ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్స్లో మమేకమై రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చి వాళ్ళ పార్టీల తరఫున ప్రచారం చేస్తున్నారు. అప్పుడు కూడా మాకు ఉంటే భయం ఏంటంటే ఏంటి ఎలక్షన్స్ లేదా ఫెస్టివల్స్ అన్నీ కూడా ఇవే మనకు సెకండ్ వేవ్ దారి చూపుతాయి. సెకండ్ వేవ్ దారి చూపితే మన పరిస్థితులు ఎలా ఉంటాయి రాష్ట్రంలో, మన ప్రజలు ఏమైపోతారు, లేదంటే మార్గ కార్యకర్తలు ఇన్ని 10 నెలల నుంచి పనిచేస్తుంది, ఇంకెంతకాలం వాళ్ళు పనిచేయాలి, వాళ్ళకి అంత శక్తి ఉంటుందా లేదా నిజంగా ఎదుర్కోవడానికి. సో ఇవన్నీ భయాందోళనలు ఉండే. బట్ ఒక గొప్ప విషయం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే జీహెచ్ఎంసీ సెలక్షన్స్ అయిన తర్వాత ప్రజాప్రతినిధులకి, రాజకీయ నాయకులకి అందరికీ ఒక పిలుపునిచ్చారు, అన్ని పార్టీల వాళ్ళకి, మీరు దయచేసి 4 రోజులు ఐసోలేషన్, మీకు ఏమైనా సింటమ్స్ కనిపించినా లేకపోతే ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు దగ్గరలో ఉన్న పరీక్షా కేంద్రానికి వెళ్ళి పరీక్షించుకోండి అని చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళు తూచాను చెప్పకుండా పాటించారు. అందుకని ఈరోజు ఏదైతే కొద్ది స్థాయిలో కేసులు పెరిగినాయి ఎలక్షన్స్ తర్వాత, అవి ఇమీడియట్గా మేము 1 వీక్లోనే కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది, ఎందుకంటే ప్రజల సపోర్ట్ పూర్తిగా ఉంది. ప్రజలు పూర్తిగా ఇవన్నీ వైరస్ని అర్థం చేసుకున్నారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఇది ఒక మంచి శుభపరిణామం. ఓకే, సో ఇది ఇప్పుడు ఇంకా గొప్ప ఆశాకరం ఏంటంటే మనకి రాబోయే కొద్ది వారంలోనే వ్యాక్సిన్ రాబోతుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో, చాలా దేశాల్లో ఆల్రెడీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మన దేశంలో కూడా 4 నుంచి 5 వారాల్లో వస్తుంది అనుకుంటున్నాం. దాని ప్రిపేర్నెస్ కోసమే గత 4-5 వారాల నుంచి కూడా పై స్థాయి నుంచి కింద స్థాయి అందరూ పనిచేస్తుంది. సో ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది ఎలా చేస్తారు? మీరు అన్నట్టుగా ఎక్కువ ఏజ్ వాళ్ళు, లేకపోతే ఎవరు ఉన్నారు ఎక్కువ వలనబిలిటీ అనేది ఉంటుంది, ఎవరిని ఐడెంటిఫై చేస్తున్నారు, ఏ గ్రూప్ వాళ్ళకి ఇస్తే బెటర్ అనేది మీకు ఆలోచనగా ఉంది. దాని ప్లానింగ్ కోసం అనేది మేము చూసినంత సేపు అయితే దానికి సంబంధించి ఒక ప్రణాళిక అనేది వేస్తున్నారు. ఎవరిని ఐడెంటిఫై చేస్తారు, టార్గెట్ గ్రూప్ ఏంటి? అంటే మనం మన రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం, నివారణ కోసం మొదటి నుంచి కూడా మనం ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మన వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా మన రాష్ట్రంలో ఏదైతే ఐడెంటిఫైడ్ హై రిస్క్ వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి మేము ప్లానింగ్ చేసుకున్నాం. దాన్ని ఏదైతే ప్లాన్ చేస్తున్నామో రాష్ట్రాల్లో దాని కింద లెవెల్లో కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే నార్మల్గా ఏ వ్యాక్సిన్ అయినా సరే ప్రజారోగ్యం ప్రపంచవ్యాప్తంగా ఏది కూడా 1 సంవత్సరంలోకి వచ్చిన దాఖలాలు. ఓకే, అండ్ ఇక్కడ ఎందుకంటే ఇది అన్ప్రెసిడెంట్ సిచ్యువేషన్,
ప్రపంచంలో ఒక మహమ్మారి మనం గడగడలాడిస్తున్నది. సో ఏదో ఒకటి మనం సొల్యూషన్ దానికి అనుకోవాలి. దానికోసం శాస్త్రజ్ఞులు గత కొద్ది నెలల నుంచి నిద్రాహారం మనం ఈరోజు ఒక వ్యాక్సిన్ బయటకు తీసుకురావడం జరిగింది. అండ్ మొత్తం మీద ఒక 200 పైగా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ వ్యాక్సిన్స్ బయటకు వచ్చిన తర్వాత కేవలం 50 వ్యాక్సిన్స్ మాత్రమే క్లినికల్ ట్రయల్స్లో వెళ్తారు. అంటే ఐడెంటిఫైడ్ టార్గెటెడ్ పాపులేషన్ మీద వాళ్ళు ట్రయల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఒక 13 నుంచి 15 వ్యాక్సిన్స్ మాత్రమే phase 2 కంప్లీట్ చేసుకుని phase 3లోకి వెళ్ళడం జరిగింది. బట్ ఇప్పటివరకు ఉన్న మనకి రిజల్ట్స్ బట్టి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్స్ అన్ని కూడా ఫస్ట్ ఏ వ్యాక్సిన్కి అయినా సరే అది ఎంత సేఫ్టీ పనిచేస్తుంది, ఎంత సేఫ్గా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. తర్వాత ఎఫికసీ అంటే మనకి ఎంత రక్షణ దానికి కల్పిస్తుంది అనేది రెండోది ఇంపార్టెంట్. తర్వాత దాని ఫీజిబిలిటీ, తర్వాత గవర్నమెంట్స్ ఏ వర్గం వాళ్ళకి ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే ఇది కోట్లాది వందల లక్షలాది కోట్ల రూపాయలకు సంబంధించిన విషయం. ఓకే, అండ్ మనకి కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది అందరికీ ఇచ్చే వ్యాక్సిన్ కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ వైరస్ బారిన ఎవరు పడుతున్నారు, మనకి వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నాయి, హై రిస్క్ గ్రూప్స్ ఉన్నాయి. సో మనకి వల్నరబుల్ గ్రూప్స్ వచ్చేసి మెయిన్లీ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, ఎగ్జిస్టింగ్ క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ కూడా ఈ వ్యాధి బారిన వైరస్ బారిన ఈజీగా పడుతున్నారు. ఈ వర్గం వాళ్ళే మెయిన్లీ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే గత 10 నెలల నుంచి కూడా ఫ్రంట్ లైన్లో ఉండి ఎవరైతే ఆరోగ్య కార్యకర్తలు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్ మనం కరోనా టైంలో చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు తెలిసి అంత యాక్టివ్గా పనిచేయడం జరిగింది అనేది. అలాగే మన మున్సిపల్ డిపార్ట్మెంట్స్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. సో ఈ 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మొత్తం మీద ఈ ఫస్ట్ ఫేజ్లో వ్యాక్సిన్ ఇచ్చడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి మార్గదర్శకాలు జారీ చేసింది. తదనుగుణంగా రాష్ట్రాలకి కూడా అరేంజ్మెంట్ చేస్తుంది. దానిలో భాగంగా ముఖ్యంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే మనకున్న గొప్ప ఎసెట్ ఏంటంటే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఇంతకుముందు ఈ పెద్ద పెద్ద క్యాంపెయిన్స్ చేయడంలో మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. పోలియోని ఈరోజు మనం ఎలిమినేట్ చేసుకున్నాం, ఎరాడికేట్ చేసుకున్నాం. ఓకే, సక్సెస్ఫుల్గా. తర్వాత మీజిల్స్ రూబెల్లా క్యాంపెయిన్ 2017లో మనం ఏదైతే మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించుకున్నామో 9 నెలల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు కూడా 1 crore పాపులేషన్కి మనం కవర్ చేస్తాం కేవలం 2 నుంచి 3 వారాల్లో. సో మనకి కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ అనుకోండి మనకి ఆ స్థాయిలో ఉన్నది. అట్లే మన వ్యాక్సినేటర్స్ ఎవరైతే వ్యాక్సిన్ ఇస్తారో వాళ్ళు కూడా మనకి 10,000 పైగా వ్యాక్సిన్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏఎన్ఎంస్ అనుకోండి, స్టాఫ్ నర్స్ అనుకోండి, మన డాక్టర్స్ అనుకోండి. సో ఈ అన్ని విధాలుగా డెవలప్మెంట్ పార్ట్నర్స్ సహకారంతో ఈ అన్ని రకాల ఐడెంటిఫైడ్ గ్రూప్స్ అవుతున్నారు వాళ్ళందరికీ చేస్తున్నాం. ఇప్పటివరకు మేము ఫ్రంట్ లైన్ వర్కర్స్ని ఎన్యూమరేట్ చేయడం బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ మొత్తం మీద ఆల్మోస్ట్ 3 లక్షల మంది సుమారు ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఒకసారి వ్యాక్సిన్ మనకు అందుబాటులో రాగానే కొద్ది గంటల్లో కానీ 1 or 2 డేస్లో మనకు వ్యాక్సిన్ ఇచ్చడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత ఇమీడియట్గా అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, తర్వాత పాపులేషన్లో ఉన్న 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకి, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 50 సంవత్సరాల లోపల వ్యక్తులు కూడా అందరికీ వ్యాక్సిన్ అందించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. యూజువల్గా మీరు అన్నట్టుగా ఏదైనా ఒక వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి చాలా సంవత్సరాలు ఒక రీసెర్చ్ అనేది పడుతుంది. ఇప్పుడు చాలా తొందరగా చేశారు అనే ఒక విమర్శ కూడా కనిపిస్తోంది. అండ్ మీరు అన్నట్టుగా కొన్ని ల్యాబొరేటరీస్ దీని మీద బోల్డ్ అంతా డే అండ్ నైట్ ఎఫర్ట్స్ పెడుతున్నాయి, 24/7 దీని మీదనే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జనవరిలో వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఏ కంపెనీస్, ఏ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి వ్యాక్సిన్ ఇస్తున్నారో, ఏదైనా ఒక జీరోయింగ్ చేసుకున్నారో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు, ఈ డోసుల్లో ఎంత ఇవ్వాలి అనేది ఏదైనా వచ్చినా మీకు ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. రెండోది ఏంటంటే మనకి రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నాయి. అంటే ప్రతి దేశంలో కూడా ఇప్పుడు యుఎస్లో FDA వాళ్ళ రెగ్యులేటరీ అథారిటీ, అట్లే యూకేలో వాళ్ళ రెగ్యులేటరీ అథారిటీ, అంటే సైంటిఫిక్ బాడీస్. ఇవన్నీ కూడా ఏదైతే వ్యాక్సిన్ కంపెనీస్ గత 10 నెలల నుంచి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి లేదా ప్రీఫేజ్డ్ ట్రయల్స్ నిర్వహించి వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా ఈ రెగ్యులేటరీ అథారిటీస్కి బాడీస్కి సంబంధించి జరుగుతుంది. తర్వాత వీళ్ళంతా కూడా దాన్ని స్క్రూటినైజ్ చేస్తారు. సో మన దేశము మన పరిస్థితి తగ్గట్టు ఏ వ్యాక్సిన్ అయితే మనకి సేఫ్ వ్యాక్సిన్గా ఉంటుంది, ఏ వ్యాక్సిన్ అయితే మనకి పూర్తి రక్షణ కల్పిస్తుంది అనే దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఒక 7 వ్యాక్సిన్స్ మనకు ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్లో రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ అప్రూవల్ కోసం ఒక 3 వ్యాక్సిన్స్ వాళ్ళ ప్రపోజల్ సబ్మిట్ చేయడం కూడా జరిగింది. సో అవన్నీ మన భారతదేశంలో తయారైన ఇవి మన భారతదేశంలో వచ్చేసి మొత్తం మీద ఒక 3 వ్యాక్సిన్స్ మాత్రమే మన ఇండిజినియస్, అంటే మన దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మన దగ్గర ప్రొడక్షన్ కూడా అవుతుంది. మిగిలిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే దేశంలో R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేయడం కోసం ఇక్కడ కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. సో ఆ విధంగా మొత్తం మీద ఒక 7 వ్యాక్సిన్స్ మన దేశంలోనే అందుబాటులో రాబోతున్నాయి. మన ఇండిజినియస్ వ్యాక్సిన్స్ అనుకోండి, లేకపోతే వేరే దేశాల్లో R&D ఇక్కడికి వచ్చిన వ్యాక్సిన్స్ అనుకోండి. ఎందుకంటే భారతదేశం అనేది బయోటెక్నాలజీకి ఒక హబ్. అండ్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ఏదైతుందో అది ఎంటైర్ ఆఫ్ ఆఫ్ ద వరల్డ్ మనం వ్యాక్సిన్స్ మనం ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం వివిధ రకాల కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చేసి.
ఆ విధంగా మనకి ఆ సామర్థ్యం ఉన్నది. అవసరమైతే రేపు రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం కూడా కావాల్సిన వ్యాక్సిన్స్ అన్ని కూడా మనం అందించడానికి మన హైదరాబాద్ నగరంలో ఉన్న మన బయోటెక్నాలజీ కంపెనీలకి అంత అవకాశం కూడా ఉంది. సో కాబట్టి మనం ముందు చూసుకోవాల్సిందంటే ఇప్పుడు ఎవరైతే ఈ వలనరబుల్ గ్రూప్స్ ఉన్నారో, హై రిస్క్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి అంటే ఎల్డర్లీ పీపుల్ని మనం రక్షించుకోవడం కోసం ఏదైతే ఎఫికసీ ఎక్కువగా, సేఫ్టీ ఎక్కువగా ఉండే వ్యాక్సిన్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకే దాని మీద క్లారిటీ రాలేదు, ఇంకా ఆ స్క్రూటినీ అనేది జరుగుతుంది. మేబీ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఈ మంత్ డిసెంబర్ 2 వరకు కూడా మనకి ఏ వ్యాక్సిన్ అలాట్ చేయబోతున్నారు, ఎన్ని డోసెస్ రాబోతున్నాయని కూడా మనం తెలుసుకుంటాం. సో ఎగ్జాక్ట్లీ ఒక 1 month లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ ఓన్ వ్యాక్సినేషన్ కదా, అంతే ఇప్పుడు అంతే కదా? ఎవ్రీథింగ్ గోస్ వెల్ మనకి 4 వారాలు అంటే మనకి మిడ్ జాన్ నుంచి మనకి వ్యాక్సిన్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే మనం వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలి, ఇప్పుడు కోవిన్ అనే దాంట్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి, అందులో ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళకే ఇస్తారు అనేది వినిపిస్తుంది. ఐడెంటిఫై చేసుకోవాలి, రోజుకి 100 మందికి ఇస్తారు, ఇలాంటివన్నీ బోల్డ్ అనేది వినిపిస్తున్నాయి. కాకుండా ఒక క్లారిటీ అనేది లేకుండా పోతుంది. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎవరెవరికి ఇస్తారో, ఎవరు నమోదు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది. అంటే ఇది ఒక పెద్ద మమత్ టాస్క్ ఓకే. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ 4 గ్రూప్స్లో మనం బెనిఫిట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 80 లక్షల మందికి పైగా బెనిఫిట్స్ వచ్చాయి. కూడా 80 లక్షల మందికి మనం కొద్ది నెలలు మనం తీసుకోలేము వ్యాక్సిన్ ఇచ్చడానికి. ఎందుకంటే దాని దగ్గర వచ్చే రిటర్న్స్ ఏవైతే అవుట్కమ్ ఏదైతుందో అది మనకు ఉపయోగపడాలి. రేపు అల్టిమేట్లీ మనం వ్యాక్సిన్ ఎందుకు అందిస్తాము, హెడ్ ఇమ్యూనిటీ క్రియేట్ చేస్తాం సమాజంలో వచ్చేసేసి. తద్వారా ఒక మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో మనం వ్యాక్సిన్ అందించినప్పుడు ఆ హెడ్ ఇమ్యూనిటీ క్రియేట్ చేయడం వల్ల మిగిలిన వర్గం ప్రజలను కూడా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి. రెండవది, ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు వైరస్ బారిన పడకుండా, వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. సో తద్వారా ఈ ఎంటైర్ ఈ ప్రాసెస్ ఏదైతుందో మనకున్న బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇది ఒక ఎంటైర్ జనరల్ ఎలక్షన్ ప్రాసెస్లో చేయడానికి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మెయిన్లీ ఏంటంటే మనకి మెయిన్ వ్యాక్సిన్ స్టోరేజ్ ఈరోజు అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మనకి రెగ్యులర్ రొటీన్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ ఉంది. దీని కింద 13 పైగా వ్యాధులకు సంబంధించి మనం 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి మనం వ్యాక్సిన్స్ అందిస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 600 లక్షల మంది బెనిఫిషరీస్ అంటే చిల్డ్రన్ మనకి వ్యాక్సిన్ అందించాలి డిఫరెంట్ టైమింగ్స్లో వచ్చేసేసి. ఆ సర్వీసెస్ డిస్టర్బ్ కాకుండా ప్యారలల్గా మనం స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటున్నాం, వ్యాక్సినేటర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం వివిధ స్థాయిలో. ఇదే వ్యాక్సినేట్ చేస్తారు. ఎందుకంటే నార్మల్గా మనం రొటీన్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్లో వెడ్నెస్డే అండ్ సాటర్డే మనం ప్రోగ్రామ్స్ ఇస్తాం. ఆ 2 రోజులు డిస్టర్బ్ కాకుండా పిల్లలకి ఏదైతే వ్యాక్సిన్ అందించాలో ఆ వ్యాక్సిన్ అందిస్తాము. తర్వాత స్టోరేజ్ కూడా ఎక్కడైతే మన రొటీన్ ఇమ్యునేషన్ వ్యాక్సిన్ పెట్టుకుంటే అవి కాకుండా అదనంగా మన స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ఒక 2 కోట్ల పైగా డోసులు పెట్టుకోవడానికి ఈరోజు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటాం. ఒక 2 వారాల్లో మొత్తం రెడీ అయిపోతుంది. అట్లే కొత్తగా మనం రీజనల్ వ్యాక్సిన్ స్టోర్స్ టెరిటరీ డిస్ట్రిక్ట్స్లో ఉన్న 10 రీజనల్ వ్యాక్సిన్ స్టోర్స్లో 1 కోటి పైగా డోసులు పెట్టుకోవడానికి ఈరోజు పెడుతున్నాం. మనం 80 లక్షల పాపులేషన్కి మనకు కావాల్సింది 1,60,00,000 డోసులు అయితే ఈరోజు మనం ఒక రాష్ట్ర స్థాయి, రీజనల్ స్థాయిలోనే 3 కోట్ల పైగా డోసులు పెట్టుకోవడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం. అది ఒకటి. రెండోది ఏంటంటే మీరు చెప్పినట్లు ఈ వ్యాక్సిన్ ఇచ్చడానికి వ్యాక్సినేషన్ బూత్స్ ఏర్పాటు చేయాలి. అండ్ వ్యాక్సినేషన్ బూత్స్ కూడా ఇది ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మనం అందించాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ వర్కర్స్ మనం ఈరోజు 3 లక్షల మంది తీసుకుంటే ఎట్ ఏ టైం సింగిల్ డేలో 3,000 వ్యాక్సినేషన్ సైట్స్ పెట్టుకోవాలి, అంటే బూత్స్ పెట్టుకోవాలి, అక్కడ కావాల్సిన సిబ్బంది అంతా మనం తరలించుకోవాలి, వ్యాక్సినేషన్ తరలించుకోవాలి, ఇతర లాజిస్టిక్స్ అన్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలి, వ్యాక్సిన్ మనం సక్రమంగా అందజేయాలి. తర్వాత ఏదైనా రియాక్షన్స్ కానీ ఇన్స్టెంట్ రియాక్షన్స్ వచ్చినా లేకపోతే ఏదైనా సీరియస్ రియాక్షన్స్ వచ్చినా అవి మేనేజ్ చేసుకోవడానికి డిఫరెంట్ హాస్పిటల్స్ని రెడీ చేసి మనం సిద్ధం పెట్టుకోవాలి, వెహికల్స్ మనం సిద్ధంగా పెట్టుకోవాలి. వీటన్నిటి కోసం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కోవిన్ అనే ఒక సాఫ్ట్వేర్ని రూపొందించడం జరిగింది. కోవిన్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, అది మనకి ఎంటైర్ లాజిస్టిక్స్ మేనేజ్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు కొత్త దానికి బెనిఫిషరీ మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అడిగారు సిస్టంలో హెల్త్ కేర్ వర్కర్స్ సంబంధించిన ప్రైవేట్లో కానీ పబ్లిక్లో కానీ మేము ఆల్రెడీ డేటా అంతా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆ డేటాని మేము తీసుకున్నాము, దాన్ని వ్యాలిడేట్ చేసి కోవిన్ సాఫ్ట్వేర్లో మేము అప్లోడ్ చేసాము. అంటే ఒక బూత్ వెళ్తే ఒక హెల్త్ కేర్ వర్కర్ వెళ్తే ఆల్రెడీ అతని డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉంటాయి. జస్ట్ యూ హ్యావ్ టు షో ఏ ఐడి కార్డ్. ఆ ఐడి కార్డ్ చూసిన తర్వాత వ్యాలిడేట్ అయిన తర్వాత ఫస్ట్ రిసెప్షన్ డెస్క్ దగ్గర దెన్ విల్ గో టు ద వ్యాక్సినేషన్ బూత్లో పెడతాడు. అక్కడ మా ఏజెంట్స్ కానీ నర్సెస్ కానీ వ్యాక్సిన్ అందించిన తర్వాత థర్డ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్జర్వేషన్లో 1 గంట ఉంచుతాం. ఆ అర్ధగంటలో వాళ్ళకి ఏమైనా రియాక్షన్స్ ఏమైనా వచ్చాయా, వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా చూసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. తర్వాత పోస్ట్ ఫాలో కూడా చేయడం జరుగుతుంది. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. తర్వాత రెండవది ఇతర ఫ్రంట్లైన్ వర్కర్స్ని మనం అందించాలి. దానికి మన పోస్ట్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ వాళ్ళ డేటా అంతా రెడీగా ఉన్నది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డేటా అంతా రెడీగా ఉంది. అది కూడా మేము ఈ సైమల్టేనియస్గా ఆ డేటాను కూడా మేము కలెక్ట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాటు అవుతుంది. ఇక్కడ మనకు వచ్చే ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే 50 సంవత్సరాల పైబడిన వ్యక్తి.
నార్మల్గా మన సమాజంలో మన పాపులేషన్లో 50 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తులు 17 నుంచి 18% మంది ఉంటారు. అంటే ఆల్మోస్ట్ మన దగ్గర 65 లక్షల వరకు వాళ్ళే ఉంటారు. తర్వాత ఈ కోమార్బిడ్ కండిషన్స్ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 2 నుంచి 3% ఉంటారు. సో మొత్తం మీద ఒక 20% పాపులేషన్, జనరల్ పాపులేషన్ని మనం వ్యాక్సినేట్ చేయబోతున్నాం. అంటే సుమారు ఒక 8 లక్షల మందిని చేయబోతున్నాం. బట్ కొంతమంది మాకు ఎలా తెలుస్తుంది ఏంటి అని చెప్పేసి దీనికి ముఖ్యంగా ఏంటంటే, ఒకటి మనకి ఆల్రెడీ ఎలక్ట్రోడ్ డోస్ ఉన్నాయి. ఓకే, దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి, ఫోటో ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి. వాటి సపోర్ట్ మేము తీసుకుంటాం. తర్వాత మాకు విస్తృతమైన ఆశా నెట్వర్క్ ఉంది. ప్రతి 1000 మంది పాపులేషన్ కంటే 250 మంది హౌస్ హోల్డ్స్కి ఒక ఆశా కార్యకర్త ఉన్నారు. సో ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో ఈ అప్రాక్సిమేట్ ప్రతి ఒక యూనిట్ దాంట్లో ఇంత బెనిఫిట్స్ ఉన్నప్పుడు మేము ఫిజికల్గా వెళ్ళి మా వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. అతనికి సేమ్ పర్సనా లేదా, ఏజ్ అతనికి కరెక్ట్గా ఉందా లేదా, అతనికి ఇతరత్రా ఏమేమి డిసీజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ డేటా అంతా కూడా మా కోవిన్ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి బెనిఫిషరీకి వాళ్ళ వ్యాక్సినేషన్ డేట్ కంటే ముందే ఒక సమాచారం సంక్షిప్త రూపంలో SMS రూపంలో వాళ్ళ మొబైల్ ఫోన్కి వెళ్తుంది. అంటే ఫలానా వ్యక్తి ఫలానా రోజు ఫలానా కేంద్రంలో ఫలానా టైంకి మీరు వస్తే మీకు ఫలానా మా ఆరోగ్య కార్యకర్త వ్యాక్సిన్ అందజేస్తారు అనేది ఒక సంక్షిప్త సమాచారం వెళ్తుంది. వాళ్ళ టైంకి వ్యాక్సినేషన్ బూత్కి రావడం, తర్వాత వాళ్ళ ఫోటో ఐడి కార్డు క్యారీ చేయడం, అక్కడ వ్యాలిడేట్ చేయించుకోవడం, తర్వాత వ్యాక్సినేషన్ తీసుకోవడం, ఒక అర్ధగంట అబ్జర్వేషన్ ఉండడం, తర్వాత వెళ్ళిపోవడం. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మేము చేసిన అరేంజ్మెంట్స్ ఏదైతే గత 3 నెలల నుంచి కూడా, ఈ 3 వారాల నుంచి కూడా మనకున్న 80 లక్షల టార్గెటెడ్ బెనిఫిషరీస్ అందరినీ కూడా 8 నుంచి 10 రోజుల్లో కవర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అంటే ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం మనకు ఒకేసారి అన్ని రకాల డోస్ అందిస్తే ఇమీడియట్గా 8 to 10 డేస్లో వీ కెన్ కవర్ ద ఎంటైర్ పాపులేషన్, టార్గెటెడ్ పాపులేషన్. అండ్ తర్వాత మనం సెకండ్ డోస్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు వరకు ఉన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఈరోజు మనం వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 4 వారాలకి మళ్ళీ మనం వ్యాక్సిన్ అందించాలి. అంటే మళ్ళీ అదే వ్యక్తులు అదే కేంద్రానికి వచ్చి మళ్ళీ సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2వ డోస్ తీసుకున్న తర్వాతనే ఆ వ్యక్తులకి ఈ కోవిడ్ వైరస్ రాకుండా పూర్తి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే, మీకు తెలుసు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంటే చాలా అపోహలు ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. మళ్ళీ ఈ కమ్యూనికేషన్ కూడా ఇప్పుడు మీడియా సపోర్ట్ అనుకోండి, లేకపోతే వివిధ రకాల NGO సపోర్ట్ అనుకోండి, వీటన్నిటి కూడా ప్రజల్లో భయాలను మనం తగ్గించడానికి ప్రయత్నించాలి. దానికోసం మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అడ్వైజ్ చేసింది, మీరు ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయండి అన్ని లెవెల్స్. దానికోసం కూడా మనం జిల్లా పరిషత్ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, తర్వాత మున్సిపల్ లోకల్ బాడీ స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులు కూడా కొన్ని కమిటీలు మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ COVID-19 వ్యాక్సిన్ సంబంధించి. అలాగే వాళ్ళకి ఏమన్నా అపోహలు భయాందోళనలు ఉంటే అవి తొలగించడం. రెండవది ఈ అధికారులకి తర్వాత ప్రజల మధ్యలో ఒక అనుసంధానంగా వ్యవహరించడం కోసం మనం దీనంతా మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం. ఐ థింక్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఒకసారి మన రాష్ట్రానికి మనకు కావాల్సిన మోతాదుల్లో మనకి వ్యాక్సిన్ రావడం జరిగితే వితిన్ అవర్స్లో, వితిన్ డేస్లోనే మనం వ్యాక్సిన్ ఇచ్చడానికి అన్ని రకాల ఏర్పాటు చేస్తాం. సో ఇప్పుడు 80 లక్షల డోసులు అన్నారు. 8 to 10 డేస్లో వీటన్నిటిని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే ఫ్రీజింగ్ కెపాసిటీ అనేది ఎలా ఉంది, వాటికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? అదే కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ అంటాం మనం. దానికి ఇప్పుడు మనకున్న ఎగ్జిస్టింగ్ కెపాసిటీని కాకుండా అడిషనల్గా మనం కొత్తగా బిల్డ్ చేసుకుంటున్నాం. మనం ఒక 4 వాకింగ్ కూలర్స్ 42 క్యూబిక్ మీటర్స్ ఉండే మనం ఈరోజు ఏర్పాటు చేసుకుంటాం ఇక్కడ మన స్టేట్ ఇమ్యునేషన్ వ్యాక్సిన్ స్టోర్లో వచ్చేసేసి. ఆ తర్వాత ఆ వర్క్ కూడా ఇప్పుడు జరిగిపోతున్నది. తర్వాత దీనికి ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రతి జిల్లాకు కూడా ఒక ఇన్స్టేటెడ్ వెహికల్, ఇప్పుడు ఆల్రెడీ మనకు 16 వెహికల్స్ ఉన్నాయి. దీనికి అనుబంధంగా ఇంకొక 19 వెహికల్స్ రాష్ట్రంలో 2, తర్వాత ప్రతి జిల్లా కేంద్రం, కొత్త జిల్లా కేంద్రంలో కూడా ఒక వ్యాక్సిన్ స్టోర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏదైతే నేను చెప్పిన 10 రీజనల్ వ్యాక్సిన్ స్టోర్స్ ఉన్నాయో అక్కడ నుంచి డైరెక్ట్గా ఫెసిలిటీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ డిస్ట్రిక్ట్ వెళ్ళి డిస్ట్రిక్ట్ నుంచి కాకుండా మనం టైం సేవ్ చేయడం కోసం డైరెక్ట్గా రీజనల్ వ్యాక్సిన్ స్టోర్ నుంచి ఫెసిలిటీకి వెళ్ళినాం, ఫెసిలిటీ నుంచి డైరెక్ట్గా సెషన్ సైట్కి వెళ్ళినాం. సో ఈ విధంగా మొత్తం కూడా మైక్రో ప్లానింగ్ లెవెల్లో జరుగుతుంది. అట్లే ఈ సెషన్ సైట్స్ కూడా అది ఒక పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీ కావచ్చు, లేదా ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీ కావచ్చు, తర్వాత స్కూల్స్ కావచ్చు, లేదా కమ్యూనిటీ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అక్కడ అన్ని రకాల అరేంజ్మెంట్ చేసి అన్ని రకాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఒక బోల్డ్ అనే అనుమానాలు అపోహలు ఉన్నాయని. ఇప్పుడు ఒక వ్యాక్సినేషన్ ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనగానే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మందు తాగకూడదంటే ఒక 2 నెలలు, నేను ఎందుకు తీసుకోవాలనేది ఒకరంటే, నాకు ఇమ్యూనిటీ ఉంది నేను ఎందుకు తీసుకోవాలి, అవసరం లేదని ఒకరు, గవర్నమెంటే ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని ఇంకొకరు, నేను ఇవన్నీ మానేయాలంటా నేను ఎందుకు మానేయాలి, ఇలాంటివన్నీ ఒకరు. నిజంగానే దాని మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా, లేకపోతే వాళ్ళ కోల్డ్ స్టోరేజ్ అనేది ప్రాపర్గా ఉంటుందా లేదా, ఇవన్నీ బోల్డ్ అన్ని డౌట్స్ అనేవి వస్తున్నాయి. వీటన్నిటిని క్లారిటీ చేయడానికి డూ యూ థింక్ మీరు అనుకున్నట్టుగా ఈ 4 weeks టైం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఇవన్నీ సరిపోతుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే
మనం ఇదే వైరస్తో ఈ వ్యాధితో మన జీవితాన్ని సాగించే పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, మన జీవితాలు కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత అయితే మనం అర్థం చేసుకోవాలి. ఈ కోవిడ్కి సంబంధించి గొప్ప విషయం ఏంటంటే యాక్చువల్గా మంచి పరిణామం ఏంటంటే ప్రజల జీవన విధానంలో చాలా మంచి మార్పులు ఆలోచనలు కూడా మార్పులు తీసుకొచ్చింది. వాడు తినే ఆహారంలో మార్పు తీసుకొచ్చింది. వాడు ఎలా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలో కూడా వాళ్ళకి తెలిసింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల్లో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో రాని మార్పు ఈ కోవిడ్ వైరస్లో వచ్చింది. దానికోసం మాత్రం దీన్ని థ్యాంక్స్ చెప్తారు తప్పకుండా. ఇప్పుడు మీరు చెప్పిన వ్యాక్సినేషన్, ఎందుకంటే మనం దీంతోనే మనం బతకలేము. దీంతోనే మన ఆర్థిక వ్యవస్థను మనం ఇబ్బంది పెట్టుకున్నాం. ఆర్థిక వ్యవస్థ అంటే ఒక దేశం రాష్ట్రం కాదు, కుటుంబ ఆర్థిక వ్యవస్థ కూడా ఇంపార్టెంట్. కుటుంబ ఆర్థిక వ్యవస్థ బాగున్నట్లే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. సో దానికోసం మనం బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు అన్నీ మనం బంద్ చేసి పెట్టుకున్నాం, ఇంకా మనం బంద్ చేసి పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. సో ఇంతకుముందు వచ్చిన మన కమ్యూనికబుల్ డిసీజ్, ఏదైతే సాంక్రమిక వ్యాధులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం వ్యాక్సిన్స్ అనే మనం కట్టడం జరిగింది. ఓకే, అండ్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్. ఇప్పుడు రేపు పొద్దున వ్యాధి బారిన పడిన తర్వాత ప్రజలకు ట్రీట్మెంట్ అందించడానికి ప్రభుత్వాలు కానివ్వండి, లేదా వాళ్ళ కుటుంబాలు కానివ్వండి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఎంతమంది ఈ రోజు గత ప్రజల నుంచి దారిద్ర్య రేఖకు దిగువ పడిపోయారు కూడా మనం అందరం చవి చూస్తాం. ఓకే, అండ్ ప్రభుత్వం ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న, ఇన్ని రకాల ఖర్చు పెట్టినా సరే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం నమ్మకాన్ని, ఒక పాజిటివ్ అప్రోచ్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు పోలియో చూసాం. పోలియో ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండే, ఈరోజు ఒక వ్యాక్సిన్ని మనకి కంప్లీట్గా పోలియో నుంచి దూరం చేసేస్తుంది. ప్రజలు ఎవరైతే చిన్నపిల్లలు వికలాంగులు కాకుండా మనం ఈరోజు మనం కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఆ వ్యాధి బారిన పడకుండా ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి అవకాశం. అట్లనే చాలా డిసీజ్ మనం ఓన్లీ వ్యాక్సిన్స్ అని మనం కంట్రోల్ చేసుకున్నాం. అది ప్రజారోగ్యంలో మనకి అత్యంత కాస్ట్ ఎఫెక్టివ్గా మనకి లార్జర్ అవుట్పుట్స్, మనకి అవుట్కమ్స్ వస్తున్న ఇది ప్రక్రియ. సో దీనికి సంబంధించి ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు నార్మల్గా కూడా మన ప్రజల్లో కూడా కొంతమంది ఫుడ్స్ తింటే కొన్ని ఎలర్జీస్ వస్తుంది. కొంతమంది ఫిష్ తింటే సీరియస్ ఎలర్జీ వస్తుంది. ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి ఒక యాంటీడోట్ తీసుకోవాలి, లేదా ప్రాణం మీదకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కొంతమంది గోధుమలకు సంబంధించిన ఏదైనా ఫుడ్ తింటే ఎలర్జీ వస్తుంది. అట్లా డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ. సో ఇది కూడా వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో మెడిసిన్, అది కూడా మందు లాంటిది. సో అండ్ ఇది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో తయారైన వ్యాక్సిన్స్. అండ్ రెగ్యులేటరీ బాడీస్ కానివ్వండి, సైంటిఫిక్ బాడీస్ కానివ్వండి, ఎవరు ప్రజలు చంపడానికో లేదా ఇంకోటో దీనికంటే ఇంకేదో భయోత్పాదన గురి చేయాలని ఎవరు ప్రయత్నం చేయరు. ఓకే, మానవాళిని కాపాడుకోవడం కోసమే అందరి ప్రయత్నాలు కూడా ఆ దిశగా సాగుతున్నాయి. కాబట్టి ప్రజలు మనం నమ్మాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్పెషల్లీ మన వల్లరబుల్ పాపులేషన్ మనం కాపాడుకోవాలి. మన వయోవృద్ధులైన ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది కేవలం ఒక వ్యాక్సిన్ ద్వారానే మనకి సాధ్యమవుతుంది. సో దానికోసం ఒక స్పెషల్ సెల్ మేము పెట్టుకుంటున్నాం. ఓకే, అది రిస్క్ కమ్యూనికేషన్ మనం అంటాం. ఆ రిస్క్ కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు ప్రజల్ని అలర్ట్ చేయడం అయితే ఎందుకంటే యాంటీ వ్యాక్సినేటెడ్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా యాంటీ వ్యాక్సినేటెడ్ గ్రూప్స్ పనిచేస్తున్నాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ. సో వాటిని ఎప్పటికప్పుడు ఎవరైతే ప్రజల్లో మీరు చెప్పినట్టు సోషల్ మీడియా చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. సో మేము కూడా ఇమీడియట్గా అటాక్ చేయడం, దానికి కౌంటర్ అటాక్ ఇవ్వడం. ఓకే, ప్రజల్లో దానికి సంబంధించిన భయాలు ఉంటే మేము దాన్ని క్లారిఫై చేయడం. అట్లే మేము కూడా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వచ్చి వాళ్ళకి విడిమర్చి చెప్పడం, ఏవి లాభాలు ఉంటాయని చెప్పేసి మనం చెప్పడం. అట్లా ఏ పని చేసినా సరే మనకి మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి ఎంత లాభం కలుగుతుందో చూసుకోవాలని ఎక్కడో ఒకటి ఇన్సిడెంట్స్ చిన్న జరుగుతుంటాయి ఎప్పుడైనా సరే ఇంత పెద్ద ప్రక్రియలో. సో కాబట్టి బట్ అవి కూడా జరగకుండా మనం కాపాడడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పైనుంచి కింద స్థాయి వరకు కూడా అన్ని వ్యవస్థను కూడా మనం ఈరోజు స్ట్రెంథెన్ చేసుకుంటున్నాం. అండ్ ఎవ్రీథింగ్ గోస్ విల్. దయచేసి కొద్ది రోజుల్లోనే ఈ మహమ్మారి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. ఐ వాస్ గోయింగ్ త్రూ అండి, నిన్న మొన్న చూసినప్పుడు కొన్ని మీడియాలో WHO ప్రతినిధులు కొంతమంది చెప్తున్నారు భారతదేశానికి సంబంధించి సెకండ్ వేవ్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇమ్యునేటెడ్, మీరు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ వస్తుందో చెప్పలేం, కానీ సెకండ్ వేవ్ అనేది వచ్చే ప్రమాదం అయితే కనిపిస్తోంది అనేది. అండ్ వీ హ్యావ్ సీన్ ఇప్పటికీ కొంతమందికి ఆల్రెడీ ఒకసారి కరోనా వచ్చిన వాళ్ళకి కూడా సెకండ్ టైం అనేది వచ్చిన అంశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. చాలా మంది కూడా అలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మనకు ఉన్నాయి. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు మనం సెకండ్ వేవ్ సంబంధించి మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా దేశం తీసుకుంటే టెక్నాలజీ పరంగా అయితే గవర్నమెంట్ పరంగా అగ్రరాజ్యాలుగా మనం చెప్పుకుంటాం. బట్ ఈరోజు ప్రతిరోజు కూడా 3 లక్షల పైగా కేసులు. అక్కడ ఏ రోజు కూడా తగ్గిపోయిన పరిస్థితి లేకుండా పోయింది. అండ్ 3,000 పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. తర్వాత యూరోపియన్ యూనియన్లో తీసుకుంటే 23 కంట్రీస్ ఉన్నాయి. అక్కడ కూడా ప్రతిరోజు 1 లక్ష పైగా కేసులు వస్తున్నాయి అన్ని దేశాలకు కలిపేసి. అక్కడ కూడా వేలాది ప్రాణాలు జరుగుతున్నాయి. బట్ మన దేశంలోకి వచ్చేసి మనకున్న ఇమ్యూనిటీ రిలేటెడ్ అనుకోండి, లేకపోతే మనకున్న ఫుడ్ రిలేటెడ్ హ్యాబిట్స్ అనుకోండి, ఏదో ఒకటి మనం ఎంతమంది కాపాడుతుంది అంతవరకు మనం చెప్పుకోవాలి. బట్ దానిలో భాగంగా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, ఎప్పటికప్పుడు కూడా తమ చర్యలు తీసుకుంటున్నాయి.
బట్ ఒక విషయం మన దేశంలో కూడా మనం చూసుకుంటే ఢిల్లీలో మనం సెకండ్ వేవ్ చూసాం, కేరళ రాష్ట్రంలో మనం సెకండ్ వేవ్ చూసాం. వీటన్నిటికి కూడా ప్రజల ప్రవర్తన, ప్రజల బిహేవియర్ మీద ఆధారపడింది. సెకండ్ వేవ్ ఎప్పుడు కూడా తనంతట తను వైరస్ బయట కాదు, ఇంకా నేను ఫస్ట్ అయిపోయింది, నేను సెకండ్ వచ్చేస్తా, సెకండ్ అయిపోయింది, థర్డ్ వచ్చేస్తాను. ప్రజల ప్రవర్తనలో ఏదైతే జాగ్రత్తలు ఎన్ని రోజులు తీసుకున్నారో ఆ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతారో, ఎప్పుడైతే మళ్ళీ అజాగ్రత్తగా ఉంటారో అప్పుడే అదే సెకండ్ వేవ్ రూపంలో వస్తుంది. వైరస్ ఎక్కడికి పోదు, వైరస్ మనతోనే ఉంటుంది. మనం ఎలా మూవ్ అయితే వైరస్ కూడా అలా మూవ్. అట్లా ఇప్పటి వరకు మనం ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. బయటకు వెళ్ళిన ప్రతిసారి మనం మాస్క్ ధరించాం, భౌతిక దూరాన్ని పాటించాం, మనం మనుషులకి తర్వాత ఇతర గ్రూపులు చాలా దూరంగా ఉన్నాం. ఓన్లీ మనం ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తున్నాం, మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుపుకున్నాం. ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ వెళ్ళినప్పుడు ఏదైతే జాగ్రత్త తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఒకేసారి ఈ కరోనా తగ్గిపోయింది, వైరస్ తగ్గిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి విజృంభించి మనం కోవిడ్ పూర్వస్థితికి మనం పోదామనుకుంటే మాత్రం మళ్ళీ అది సెకండ్ వేవ్ రూపంలో మళ్ళీ మనం గమనించడానికి అవకాశం ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు అమెరికాలో కానివ్వండి లేకపోతే యూరోప్లో కానివ్వండి మనకి ఫస్ట్ వేవ్లో వచ్చేసేసి ఎల్డర్లీ పీపుల్ చనిపోవడం జరిగింది, ఆ కోమార్బిడిటీ కండిషన్ కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఒక జనరేషన్ మొత్తం ఆల్మోస్ట్ వాష్ అవుట్. ఎవరైతే తక్కువ ఇమ్యూనిటీ పవర్స్ లెవెల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పుడు యంగర్ జనరేషన్ చనిపోతుంది అమెరికాలో వచ్చేసి. ఎస్పెషల్లీ నేను నాకు మన కొలీగ్స్ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో రేపు పొద్దున మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులే వచ్చి ఏమైనా ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది, ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే తక్కువ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర కూడా కొన్ని వేల సంఖ్యలో చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు మనం వ్యాక్సిన్ రూపంలో మనకు అవకాశం దొరికింది. అంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ వ్యాక్సిన్ నేను చెప్పినట్టు అందరికీ ఇవ్వాల్సిన వ్యాక్సిన్ కాదు, అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వాల దగ్గర కూడా అన్ని కోట్లాది రూపాయలు మనం ఖర్చు చేయలేము. ఓకే, అండ్ రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఇప్పుడున్న పరిస్థితులు మాత్రమే, ఇప్పుడున్న మన టార్గెటెడ్ పాపులేషన్ మనం సేవ్ చేసుకోవాలి. సో కాబట్టి మనం ఏదైతే జాగ్రత్తలు నిబంధనలు ఇప్పటివరకు మనం పాటిస్తున్నామో అవి దయచేసి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మనం పాటించాలి. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా, ఎందుకంటే మన నుంచే మనకి వేరే వాళ్ళకి మనం ఈ వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తాం కాబట్టి ఇప్పటివరకు జాగ్రత్తలు తీసుకుంటే మీరు బయటకు వెళ్ళినసారి మాస్క్ ధరించడం కానివ్వండి, 6 రోజులు భౌతిక దూరాన్ని పాటించడం కానీ, తరచూ మీరు చేతులు శుభ్రం చేసుకోవడం కానివ్వండి, గుంపులకి సమూహాలకు దూరంగా ఉండడం కానివ్వండి. మాకు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. మీరు మ్యారేజ్కి వెళ్తుంటారు, మేము జగిత్యాలలో చూసాం రీసెంట్గా, అక్కడ సడన్గా 10-15 వచ్చిన కేసులు సడన్గా 100 కేసులు ఉంటాయి. నెక్స్ట్ డే ఇంకొక 80 కేసులు వచ్చాయి. చూస్తే ఏంటంటే చిన్న ఫంక్షన్స్, చిన్న గ్రూప్స్ వచ్చి ఒక 1-2 డేస్ స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఇన్ఫెక్ట్ చేశారో తర్వాత 1 వీక్ తర్వాత టెస్ట్ చేస్తే ఆ మ్యారేజ్ పోయిన వాళ్ళంతా కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ వైరస్లో మెయిన్ ఏంటంటే ఒక 70% పాపులేషన్ ఎసిమ్టమాటిక్ ఉన్నారు, అంటే వాళ్ళకి ఎలాంటి వ్యాధి లక్షణాలు బయటకు కనిపించవు మనకి, కానీ వాళ్ళు వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయడానికి అవకాశం. సో మనకి వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు మనం నార్మల్ బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఆ వ్యక్తులే వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసేసి మరి వీళ్ళు వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయలేదు. తద్వారా ఎవరైతే ఈ వ్యాధి బారిన పడకూడదు, వ్యాధి బారిన ప్రాణాలు కోల్పోతారో వాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కాబట్టి ప్రతి వాళ్ళు తమ బాధ్యతగా ఏదైతే జాగ్రత్త తీసుకోవాలో ఆ జాగ్రత్త తీసుకుంటే మనం సెకండ్ వేవ్ చూడాల్సిన అవసరం రాకపోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకుంటామో ప్రజలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, అండ్ వీ హోప్ దట్ వ్యాక్సిన్ కూడా రాబోతుంది కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి కంట్రోల్లో ఉండడానికి అవకాశం. ఇప్పుడు మీరు అన్నారు ఫంక్షన్స్ కావచ్చు, గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్స్, ఇవన్నీ ఆల్రెడీ నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది December 31st, January 1st విడత మీరు రద్దు చేస్తున్నాము, కర్ఫ్యూని విధిస్తున్నాము. సో మన దగ్గర కూడా అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, అలాంటి ఆలోచనలు ఏమైనా పెట్టే అవకాశం ఉందంటారా? అంటే ఇది 2 రకాలు చూడాలి. ఇప్పుడు మనం లాక్డౌన్ పెట్టుకున్నది 2 రకాల కోసం. ఒకటి, ప్రజల్ని ఈ వైరస్కి ఎదుర్కోవడానికి సమాయత్తం చేయాలి. ప్రజల్లో ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. ఎందుకంటే కొత్త వైరస్, అది ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికి తెలియదు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రజలందరినీ కూడా మనం లాక్డౌన్లో పెట్టి క్లోజ్ చేస్తాం 1.5-2 months. ఓకే, సేమ్ టైం ప్రభుత్వాలకు కూడా దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ హెల్త్ కేర్ సిబ్బందిని తయారు చేసుకోవడం కోసం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చుకోవడం కోసం, తర్వాత ఎక్విప్మెంట్స్ అనుకోండి, డ్రగ్స్ అనుకోండి, ఇవన్నీ సంసిద్ధం చేసుకోవడం. ఎందుకంటే ఒకసారి ప్రజలు బయటకు వచ్చిన తర్వాత కేసు కూడా సంఖ్యలు కూడా పెరుగుతుంది. సో ఆ విధంగా వ్యూహాత్మకంగా తెలివిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాక్ట్ చేస్తాయి. మన దేశంలో వచ్చేసేసి ఆ ఫలితాన్ని మనం తప్పకుండా చూసాం. వేరే దేశాలతో పోలిస్తే డెఫినెట్గా సక్సెస్ఫుల్గా మనం కంట్రోల్ చేయలేదు ఈ పాండమిక్ సంబంధించి. సో తర్వాత ప్రజల్లో కూడా ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది. నేను ఏంటంటే ఏ వ్యక్తిని కూడా లేకపోతే ఏ సమూహాన్ని జనాన్ని కూడా మనం నిర్బంధించి మీరు ఇది చేసుకోకండి అది చేసుకోకండి. అండ్ మన మనుషుల్లో ఉన్న నేచర్ ఏంటంటే మనం ఏదైనా చేయొద్దంటే చేయాలని ప్రయత్నం చేస్తాం. ఓకే, సో కాబట్టి అవసరమైనప్పుడు మళ్ళీ ఇలాంటి సెకండ్ వేవ్ లాంటి పరిస్థితులు రావద్దు. ఫస్ట్ ఇప్పుడు మేము ఎలక్షన్స్ చేయాలనుకోండి, పండుగలు చేయాలనుకోండి, ఎప్పటికప్పుడు కూడా మా ప్రజారోగ్య శాఖ నుంచి మేము అలర్ట్స్ ఇచ్చాము, అడ్వైజ్ ఇచ్చాము వాళ్ళందరూ కూడా. సో అవి వాళ్ళందరూ పాటించాలి.
ఇప్పటికి కూడా మా మీద పెద్ద నమ్మకం, పూర్తి నమ్మకం ఉన్నది. సెలబ్రేట్ చేసుకుందాం, ఎందుకంటే ఉన్న జీవితం ఒక జీవితంలో ఏదైతే ఉంటుందో చేసుకుందాం. బట్ నేను భారీ స్థాయిలో జరుపుకుంటాను, నేను పబ్స్కి వెళ్తాను, లేకపోతే పెద్ద పెద్ద మాస్ గ్యాదరింగ్స్లోకి వెళ్తాను, లేకపోతే నా పుట్టినరోజు ఉంది 100 మంది నేను పిలుచుకొని చేసుకుంటాను, లేకపోతే నా పెళ్ళి ఉంది 2000 మంది 3000 మంది పెంచుకుంటాను. అలాంటి పరిస్థితులు దయచేసి అలాంటి చేయండి. అంటే తద్వారా మీకు తెలియకుండానే మీరు వేరే వ్యక్తుల ప్రాణాలను కోల్పోవడానికి మీరు కారణం అవుతున్నారు. అవసరమైనప్పుడు తప్పకుండా మేము మా వైద్యాలయాల నుంచి గవర్నమెంట్ రికమెండ్ చేస్తాం, అవసరమైతే అవన్నీ చేసుకుందాం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ అంత అవసరం లేదని చెప్పేసి మేము మా వైద్యాలయాల నుంచి మేము భావిస్తాం. స్వచ్ఛందంగా వ్యక్తిగతంగా వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత. యాజ్ ఎ సిటిజన్గా నీకు ఏదైతే కొన్ని రైట్స్ ఉంటాయో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీని ఈ కోవిడ్ టైంలో బాధ్యతగా తీసుకొని మీరు చేసుకుని అల్టిమేట్లీ ఎవరిని సేవ్ చేయబోతున్నారు? మీరు మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు, మీ కుటుంబ సభ్యులు రక్షించుకుంటున్నారు. మీరు సమాజాన్ని రక్షించండి, సమాజాన్ని బాగు చేయమని చెప్పట్లేదు, మీ సొంత కుటుంబ సభ్యులని మీరు రక్షించుకోండి. అహ్మదాబాద్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది మాస్కులు పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి 3 లక్షల మంది, ఎప్పుడైతే పాండమిక్ లాక్డౌన్ అనౌన్స్ చేశారో 3 లక్షల మంది నుంచి దాదాపుగా 18 కోట్ల వరకు మేము పెనాల్టీలను వసూలు చేసామని. సో మన దగ్గర అలాంటిది ఏమైనా ఎంతవరకు వచ్చాయి, ఏంటి, ఏదైనా ఉందండి? ఆల్రెడీ మనకి కూడా ఒక 1000 ఫైన్ ఉంది మాస్క్ వేసుకుని వాళ్ళని తీసుకోవడానికి. బట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఆ జాగ్రత్తలు నిబంధనలు ఏదో పాటించాలి అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కోర్టు కూడా రెగ్యులర్గా మమ్మల్ని మానిటర్ చేస్తూ ఉన్నది. సో దానికి సంబంధించిన జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటాం. అంటే అల్టిమేట్లీ నేను ప్రతిసారి అదే పదే చెప్తుంటాను. ఓకే, ఇది మన చేతిలో ఉన్నప్పుడు అనవసరంగా మనం పెనాల్టీ కోసం మనం ఎందుకు కారణం కావాలి, లేదా ఎక్కువ వ్యక్తి వ్యాధి బారిన పడడం కోసం మనం ఎందుకు కారణం కావాలి? సో కాబట్టి మనం ఆ జాగ్రత్తలు తీసుకుందాం. అవసరమైనప్పుడు స్ట్రిక్ట్గా ఇంపోజ్ చేయనప్పుడు లాక్డౌన్ పెట్టాలి, లాక్డౌన్ పెట్టుకుందాం. ఇష్టం లేకపోయినా మనం ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది కొన్ని నెలలు, కొన్ని వారాలు. అట్లా ఇప్పటికి కూడా ఆ లాక్డౌన్ క్రియేట్ చేసిన సోషల్ ఇంపాక్ట్ ఏదైతుందో, అయితే మానసిక సమస్యలు ఏదైతున్నాయో ఇప్పటికి కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నా కుటుంబంలో కూడా నాకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పడ్డాను. నేను ఎప్పుడు ప్రతిరోజు బయట పని చేయడం, ఇంట్లో వెళ్ళిన తర్వాత నా అమ్మాయి డాక్టర్ ఇద్దరే ఉండేవాళ్ళు. వాళ్ళకి నాకేమవుతుందో నా ఆదుద్దా, నాకు వాళ్ళు ఎలా ఉన్నారో ఆదుద్దా. సో ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఒక ప్రెజర్ క్రియేట్ చేయడము, ఆ తర్వాత కొన్ని సోషల్ స్టిగ్మా, అన్ని రకాల సమస్యలు. అండ్ కొంతమంది హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళ ఇళ్ళలో ఉంటే హాస్పిటల్ పోయిస్తుంటే మీరు మా అపార్ట్మెంట్లో రావద్దు చూసాం, ఢిల్లీలో చూస్తాం, ఇతర మెట్రో సిటీస్లో కూడా మనం చూసిన పరిస్థితి అట్లా. సో ఇవన్నీ కూడా మనం మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్పు అనేది సహజం, అది ఇంక్రిమెంటల్ ఉంటుంది, సడన్ ఇంపాక్ట్ ఉండదు. బట్ ఈ వైరస్ ఏదైతుందో నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజల్లో డెఫినెట్గా కొన్ని రకాల మార్పు అయితే సడన్గా తీసుకొచ్చింది. సో దయచేసి అది కంటిన్యూ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అది కంటిన్యూ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఎంతవరకు చేయాలో అంతవరకు తప్పకుండా చేస్తున్నాం. రీసెంట్ గా చూసాము హిందూ పేపర్ కూడా ఏదో కాకి లెక్కలు అవి ఇవి అంటూ ఏదో మేము ఇవన్నీ రీసెర్చ్ చేసాము, ఒక ర్యాండమ్ గా తీసుకున్నామని, దాని గురించి అంటే ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం మీద ఇనిషియల్ కూడా చాలా క్రిటిసిజం చాలా వచ్చింది. మీరు చేసేవన్నీ సో టెస్టులు కూడా ప్రాపర్ గా చేయలేదు. బట్ మహానుభావుడు చీఫ్ మినిస్టర్ గారు యాక్చువల్గా తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు డిక్లేర్ లాక్డౌన్. కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయకముందే మనం ఫస్ట్ లాక్డౌన్ మనం డిక్లేర్ చేసుకున్నాం. అండ్ మొదటి నుంచి నేను చెప్తున్నాను, మన తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ఇంత కంట్రోల్లో ఉందంటే మన ఎఫెక్టివ్ లాక్డౌన్. మీరు కర్ఫ్యూ పెట్టినప్పుడు కూడా అంత పూర్తిగా కంట్రోల్లో ఉండదు. ప్రజలు బయటికి రావద్దంటే బయటకు రాలేదు, ఏమాత్రం వారాలు తర్వాత మన కంటైన్మెంట్ అంటే వైరస్ ఒక ప్రాంతంలోనే ఒకేసారి కేసులు ఎక్కువ సంఖ్యలో అయినప్పుడు ఆ ఏరియాని మొత్తాన్ని కంటైన్ చేసుకున్నాం. ప్రజల నిత్యావసరాలన్నీ ఆ మెడికల్ రిలేటెడ్ సర్వీస్ అన్ని కూడా వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి చాలా సత్ఫలితాలు ఇచ్చాయి. చాలా క్రిటిసిజం వచ్చడానికి ఇప్పుడు తెలంగాణ స్టేట్ని ఒక మోడల్ స్టేట్గా తీసుకున్నాం. మనం నేను పక్క స్టేట్ గురించి ఏం చేయడం కరెక్ట్ కాదు, కానీ అక్కడ కూడా కొన్ని ఈరోజు కోటికి పైగా పరీక్షలు పెంచుకున్నారు. ఓకే, బట్ అక్కడున్న కేసుల సంఖ్య ఎంత, మన దగ్గర ఎన్ని పరీక్షలు పెంచుకున్నా మన కేసుల సంఖ్య ఎంత? అంటే అన్నెసరిగా ఇది మాస్ స్క్రీనింగ్ కాదు, అంటే ప్రజల్లో ప్రతి ఒక్కలో వెళ్ళేసేసి పరీక్ష చేయడం ఉద్దేశం కాదు. క్లియర్గా మనకి గైడెన్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఐసీఎంఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ఇస్తుంది, అవి తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఎప్పుడు పరీక్షల సంఖ్య పెంచుకోవాలో పరీక్షల సంఖ్య పెంచుకుంటున్నాం, తదనుగుణంగా పరీక్షలు చేసుకుంటున్నాం. అంటే ఒక పాజిటివ్ వ్యక్తి వచ్చిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ ఐడెంటిఫై చేయడం, అది సైంటిఫిక్ మెథడ్లో మనం ఐడెంటిఫై చేసుకోవడం, వాళ్ళందరికీ ఎప్పుడు పరీక్ష చేయాలో నిర్ణయించుకోవడం. ఎందుకంటే ఇవి కూడా రిసోర్సెస్, ₹1,000 ప్రజాధనాన్ని మనం వెచ్చిస్తున్నాం. అది వెచ్చించేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించుకోవడం. రేపు పొద్దున అవసరమైనప్పుడు మనకి ఆ రిసోర్సెస్ మనకి రేపు పొద్దున అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉంది. సో కానీ అవసరమైనప్పుడు మనం పెంచుకున్నాం. ఈరోజు 62 లక్షల పైన మనం పరీక్షలు పెంచుకున్నాం, అతి తక్కువ టైంలో వచ్చేసేసి. సో తద్వారా మనం వైరస్ని కంప్లీట్గా కంట్రోల్ పెట్టుకోవడం జరిగింది. అట్లా ఈరోజు అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాకలికలు అంటే ఇంతకుముందు
ఒక 3 నెలల క్రితం 2 నెలల క్రితం మీరు చూస్తుందంటే మీకు తెలిసిన ప్రతి 5-10 ఇళ్లలో ఎవరు ఒకళ్ళు ఇద్దరు లేదా ఎంటైర్ కుటుంబం అంతా కూడా కోవిడ్ బారిన పడి ఉన్నారు. ఒక 10 ఫ్యామిలీస్లో ఎవరో ఒకరు చనిపోవడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయం. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడ లేదు. సో ఇవన్నీ కూడా మనం తీసుకున్న చర్యలు కట్టడం వల్లే జరిగింది. అండ్ ఇంకోటి, మేము ఎవరిని నిర్బంధించలేము. మీరు పరీక్ష చేయించుకోవడానికి రండి, లేకపోతే మీరు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి రండి అని చెప్పి మేము గట్టిగా నిర్బంధించలేము. ఎవరికి నిర్బంధించి మనం ఏది సర్వీస్ ఇవ్వలేము. ప్రజల్లో వాళ్ళకి అవగాహన కల్పించి మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు దయచేసి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని పరీక్ష చేయించుకోండి. మేము పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1200 పైగా టెస్టింగ్ సెంటర్స్లో మీ రోజు కోవిడ్ టెస్ట్ చేస్తున్నాం. అవసరం లేకపోయినా సరే 55,000 పైగా పరీక్షలు వేస్తున్నాం. మనకు వచ్చే కేసులు 600. బట్ ఎందుకంటే మనం వైరస్ మీద కంట్రోల్ ఎప్పుడు తీసుకుంటే ఎక్కువ స్థాయిలో మనం పరీక్షలు నిర్మించుకున్నప్పుడే మనకి కంట్రోల్ వస్తుంది. అది ఇప్పుడు చేయాల్సింది. అది నిరంతరం చేస్తున్నాం. ఈరోజు పాజిటివ్ కేసులు లేకపోయినా కానీ మనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలియకుండా ఎక్కడో చోట కేసులు పెరిగే అవకాశం ఉంది. అది ముందే ఎంగేజ్ చేస్తే ఆ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనం కట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి కొంతమంది వ్యక్తులు గ్రూపులు మాట్లాడుకుంటారు. మేము చేసే కార్యక్రమం మాకు పూర్తి నమ్మకం ఉన్నది. గత 10 నెలల నుంచి కూడా ఎంతోమంది సాటిస్ఫై చేయడం వల్ల ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. నిజంగా మా ఫ్రెండ్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ అనుకోండి, ఎవరైతే మాకు లీడర్షిప్ ప్రొవైడ్ చేశారో వాళ్ళందరికీ నిజంగా పోతుంది. సో ఇప్పటికైతే వీఆర్ ఆల్ సెట్ టు గో ఫర్ వ్యాక్సినేషన్ అనుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టుగా నిర్బంధం కాదు, ఎవరైతే వాళ్ళు వచ్చేసి మాకు హెల్త్ కావాలి లేకపోతే కోవిడ్ ఫ్రీగా ఉండాలి అనుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా రావాలి, వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో, అపోహలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ క్లియర్ చేయడానికి తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని చర్యలు ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. తప్పకుండా గత 10 నెలల నుంచి ఏదైతే దీని మీద పోరాటం చేస్తున్నాం, అదే పోరాట స్ఫూర్తిని రాబోయే రోజుల్లో కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిట్స్ ఉందో అందించడానికి ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకున్న అపోహలు తొలగించడానికి కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. సో కాబట్టి ప్రజలు ఎలాంటి ప్రయాణాలు చెందవలసి వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్లీ మీ ప్రాణాలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత, ప్రజల ప్రాణాలను కాపాడడం. దానికోసం మేము నిరంతరం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే కార్యక్రమంలో పూర్తిగా నిర్వహించండి. ఎక్కడ కూడా ఫైనాన్సెస్ కానివ్వండి, లేదా బడ్జెట్ కానివ్వండి, ఏ రోజు కూడా వెనుకడుగు వేయలేదు. ఈరోజు ఇతరత్ర డిపార్ట్మెంట్స్ ఫైనాన్సెస్లో ఇబ్బంది పడ్డా కానీ మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ₹1 వరకు అండ్ అడిషనల్గా కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఈరోజు మనం స్పెండ్ చేసుకున్నాం గత 10 నెలల్లో వచ్చేసేసి. రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా అదే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ప్రజలు కూడా దయచేసి వ్యాక్సిన్ వచ్చేసింది అని చెప్పేసి మీరు మాస్క్ గాల్లో ఎగరేయడము, ఓకే, మీరు చేతులను తరచు శుభ్రం చేసుకోవడము, ఇలాంటి కార్యక్రమాలు దయచేసి చేయదు. సో కోవిడ్ ఇంకా మనని పూర్తిగా వదిలిపెట్టుకోలేదు. పూర్తిగా ఎలిమినేట్ అయ్యేంత వరకు, ఈ మహమ్మారి మనని వదిలిపోయేంత వరకు మన చేతిలో అత్యంత చౌకైన 4 వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్స్ కంటే కూడా. అది మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం కానివ్వండి, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం కానివ్వండి, చేతులను తరచు శుభ్రం చేసుకోవడం కానివ్వండి, 4వది గుంపులకి సమూహాలకి దూరంగా ఉండటం కానివ్వండి. అది మీ సొంత ఫ్రెండ్సే కావచ్చు, స్నేహితులే కావచ్చు. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి తిరిగి ఎవరెవరిని కలుస్తున్నారో మనకు తెలియదు కాబట్టి, ఎవరి ద్వారా ఈ వైరస్ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు కాబట్టి, ఈ జాగ్రత్తలో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా దయచేసి కంటిన్యూ చేయండి. నిజంగా జాగ్రత్త తీసుకుంటే రేపొద్దున మీకు వ్యాక్సిన్ అవసరం కూడా రాకపోవచ్చు. బట్ ఎవరైతే టార్గెటెడ్ పాపులేషన్ ఉన్నారో, బెనిఫిషరీస్ ఉన్నారో, మేము ముందే ఇన్ఫార్మ్ చేస్తాం. ఎవరైతే వ్యాక్సిన్ కావాలో వాళ్ళందరూ దయచేసి మీ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ బూత్కి రండి. మీరు వ్యాక్సిన్ తీసుకోండి. మిగిలిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం, మీ ప్రాణాలను కాపాడడం మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బాధ్యత. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా సెకండ్ డోస్ కంపల్సరీ తీసుకోవాలి. Thank you so much. Thank you so much. Best wishes. Thank you, sir. So that's all with Srinivas Rao garu. Best complete గా రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కోవిడ్ వ్యాక్సినేషన్ కోసమని అన్ని ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటితో సిద్ధంగా ఉంది. ఫస్ట్ డోస్ తో పాటుగా సెకండ్ డోస్ కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని సిద్ధం చేసింది. ఇప్పటికీ 80 లక్షల డోసులని ఫస్ట్ ఫేజ్ కోసం, మిగతా 80 లక్షల డోసులని సెకండ్ ఫేజ్ కోసం మొత్తంగా 1,60,00,000 డోసుల్ని సిద్ధం చేస్తుంది. ఇందుకోసం కావాల్సినటువంటి సిబ్బందిని, వాటికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని అన్నింటినీ సిద్ధం చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్. సో యూజువల్గా ఇలా ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి తెలిసిన వాళ్ళు ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు, గాడ్ ఫాదర్ లేదు అనుకున్న వాళ్ళకి ఇనీషియల్ డేస్ లో ఒక స్ట్రగుల్స్ అనేవి కూడా ఉంటాయి. ఎందుకలా మాజీ నటుడు అయిపోయారు అలా మీరు? సంతోషం అండి. కన్వర్ట్ అయిపోయారు. అదే I don't believe in conversion. What the Bible is saying and what Christians are not following.